అబ్బాయిలదైతే మొత్తం కర్మ తీరిపోయింది. వాళ్ళది ఏం లేదు. వాళ్ళ ఫ్యూచర్ పెళ్లిళ్ళు చేసుకుంటేనే అవి చంపుతాయి. పెళ్లిళ్ళు చేసుకోపోతేనే ఇంటి పక్కల వాళ్ళు అమ్మనైనా వీళ్ళు చంపుతారు. వాళ్ళు సాడ మాత్రం పక్క వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. ఎంతసేపు ఆడు 4 మాటలు వచ్చినోడు అయితే భూమి మీద బతాడు. అమాయకుడు అయితే వాడు సావడే. మనకి ఇంకా అదే ఫ్యూచర్. ఇది పెళ్లిళ్ళు కాకముందుకి ఆనే వేసుకొని తిరుగుతుంది. వాడు ఊకుంటాడా వాడు తిరుగుతాడు. ఇద్దరు కలిసి నువ్వు సొక్కమా అంటాడు. దీనికి ఆటమైన దొరుకుతాడు. మనం చంపి ఏ ట్రంపులను ఏ కుక్కర్లను ఏ మిక్సీలను వేసా కథం అంతే. అదే గతి. అందమించి ఏం లేదురా నాయన. మీ కతి మొత్తము ఫినిష్ అయిపోయింది. ఎంతసేపు ఉన్నాయి ఇక పెళ్లి చేసుకుంటే ఇది చంపుతారు, చేసుకోకపోతే వాళ్ళు చంపుతారు. సావడం మాత్రం పక్క. అందుకే ఏదన్నా ఉంటే పెళ్లి కాక ముందుకే తీర్చుకోరు. ఆఖరి కోరికలు ఉంటాయి చూసినావా? అది జైల్లో కూడా ఊరేసేటప్పుడు ఏం చెప్తారు? మీ చివరి కోరిక ఏం చెప్పు, బిర్యానీ తింటావా, బీర్లు తాగుతావా అంటారు చూసినావా? మీరు కూడా రేపు పెళ్లి అనగా మీ కోరికలు మొత్తం తీర్చుకోరు. ఎందుకంటే మీరు ఎట్లా చచ్చిపోతారు. అబ్బాయిలదైతే మొత్తం కర్మ తీరిపోయింది. వాళ్ళది ఏం లేదు. వాళ్ళ ఫ్యూచర్ పెళ్లిళ్ళు చేసుకుంటేనే అవి చంపుతాయి. పెళ్లిళ్ళు చేసుకోపోతేనే ఇంటి పక్కల వాళ్ళు అమ్మనైనా వీళ్ళు చంపుతారు. వాళ్ళు సాడ మాత్రం పక్క వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. ఎంతసేపు ఆడు 4 మాటలు వచ్చినోడు అయితే భూమి మీద బతాడు. అమాయకుడు అయితే వాడు సావడే. మనకి ఇంకా అదే ఫ్యూచర్. ఇది పెళ్లిళ్ళు కాకముందుకి ఆనే వేసుకొని తిరుగుతుంది. వాడు ఊకుంటాడా వాడు తిరుగుతాడు. ఇద్దరు కలిసి నువ్వు సొక్కమా అంటాడు. దీనికి ఆటమైన దొరుకుతాడు. మనం చంపి ఏ ట్రంపులను ఏ కుక్కర్లను ఏ మిక్సీలను వేసా కథం అంతే. అదే గతి. అందమించి ఏం లేదురా నాయన. మీ కతి మొత్తము ఫినిష్ అయిపోయింది. ఎంతసేపు ఉన్నాయి ఇక పెళ్లి చేసుకుంటే ఇది చంపుతారు, చేసుకోకపోతే వాళ్ళు చంపుతారు. సావడం మాత్రం పక్క. అందుకే ఏదన్నా ఉంటే పెళ్లి కాక ముందుకే తీర్చుకోరు. ఆఖరి కోరికలు ఉంటాయి చూసినావా? అది జైల్లో కూడా ఊరేసేటప్పుడు ఏం చెప్తారు? మీ చివరి కోరిక ఏం చెప్పు, బిర్యానీ తింటావా, బీర్లు తాగుతావా అంటారు చూసినావా? మీరు కూడా రేపు పెళ్లి అనగా మీ కోరికలు మొత్తం తీర్చుకోరు. ఎందుకంటే మీరు ఎట్లా చచ్చిపోతారు.